సరే మంచిది, ముందుకు వెళ్ళిపోదాం. త్వరగా చదవండి, చదవాలి త్వరగా చదవండి. పద్నాలుగు 38 చదివిన మాట చదవండి. మళ్ళీ మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. చాలు చాలు చాలు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు ప్రభువారు ఆయన్ని అమ్మడిస్తున్నా, ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నా, తన ముఖ్యంగా ఆయనతో కలిసి అంబడిస్తున్న శిష్యులకు చెబుతున్న మాటది. అదేవిధంగా ఈ రాత్రి ఆయనే కావాలని, ఈ లోకం ఆదరించకపోతే ఆ లోకాన్ని విసర్జించుకుని, లోకాన్ని సమస్తాన్ని విసర్జించుకుని ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్న మనతో ఈ రాత్రి మాట్లాడుతున్న మాట ఈ మాట, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి అన్నారు. దేంతో ప్రవేశించుకున్నట్లు అంటే ఎదర శోధన సంభవించబోతుంది, ఎదర పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సిన సత్తా నీకు రావాలంటే నీలో ఏం కావాలని చెప్పాడు? మెలకువ కలిగి ప్రార్థన చేయమని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు అన్నాడు. శోధన శోధన నుంచి తప్పించబడాలంటే ఈ రాత్రి మనకేం కావాలి? మెలకువ కలిగిన ప్రార్థన కావాలి. దేనైనా సరే చేయించాలంటే మెలకువ కలిగిన ప్రార్థన కావాలి. ఎదురైన పరిస్థితుల్ని నువ్వు దమ్ముగా నిలబడి వాటిని చేయించాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. అసలు ఎందుకు చెప్పాడు? దేని గురించి చెప్పాడు? ఒకసారి చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. త్వరగా చదవాలి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. చాలు చాలు చాలు. ఇక్కడ ఎందుకు చెప్పాడు? నిబ్బరమైన బుద్ధి గలవారై అంటే అంటే నిబ్బరమైన బుద్ధి అంటే ఇక్కడ ఇది లేదు కాబట్టి అక్కడ ఇది పెట్టండి అన్నాడు. అవునా? ఇప్పుడు ఇక్కడ లేకపోతేనే అక్కడ పెట్టాలి. ఇప్పుడు నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి అన్నారంటే క్రైస్తులుగా బ్రతుకుతూ ఆయన పేరు పెట్టుకుని బ్రతుకుతూ ఆయనతో కలిసి ప్రయాణం చేస్తా మనకి నిబ్బరమైన బుద్ధి లేకపోవటం వల్లనే, నిలకడ లేకపోవటం వల్లనే చెప్పవలసి వచ్చింది.